తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటి, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ. మంగళపాలెం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. ప్రతి ఒక్క విద్యార్థి రాష్ట్రంలో చదువుకోవాలి, విద్యలో ముందుండాలి అని తల్లికి వందనం ప్రోగ్రాం అనేది ఈనాటి కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి అందరికీ చేస్తామని ఆనాటి ప్రభుత్వం చెప్పి, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఆనాడు ఇస్తామని చెప్పి మాయ చేసి ఎన్నికల తర్వాత కేవలం ఒక పిల్లకో ఆ కుటుంబంలో పరిమితమైంది ఆనాటి ప్రభుత్వం. కానీ ఇవాళ మా కూటమి ప్రభుత్వం ఆ కుటుంబంలో 3, 4, 5 ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు అమ్మాయి అకౌంట్కి గత సంవత్సరం వేసామా లేదా మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయం అమ్మాయి అకౌంట్లకు మేమంతా కూడా వేయడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరం కూడా రేపు అంటే 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది చిన్నారులకి 10,115,00,000 రూపాయలు నిధులు రేపు అకౌంట్స్ కి వేయబోతా ఉన్నామని నేను కూటమి ప్రభుత్వం తరపున మీ అందరికీ ఈ మాట తెలియజేస్తూ, సంతోషమేనా తల్లి? మీ అందరికీ డబ్బులు పడ్డాయా లాస్ట్ ఇయర్? గట్టిగా ఓకే. ఈ సంవత్సరం కూడా రేపు పడుతున్నాయి. పేరెంట్స్ మీట్ లో మన వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. నా టైం అడ్జస్ట్ బట్టి నేను కూడా రావడానికే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సంతోషంగా ఉంది ఈ దేవాలయం చూస్తే. ఆ విధంగా మరి శాంక్షన్ చేసి మనల్ని ముందుకు నడిపించిన కూటమి ప్రభుత్వానికి, సీఎం గారికి, మీ శాఖ మార్చులు లోకేష్ బాబు గారికి కూడా మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక 5th ఫ్లోర్ కూడా 70 లక్షలతో ఈ మధ్యనే శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. తప్పకుండా ఆ పనులు కూడా త్వరితగతిన మనం పరిగెత్తిద్దాం. ఏది ఏమైనా ఈ విధంగా ఈ దేవాలయానికి రూపం తీసుకొచ్చిన మన రత్నాజీ గారిని మరొకసారి చప్పట్ల ద్వారా అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా కళ ఇవాళకి ఇక్కడ ఈ విధంగా నెరవేరింది. ఇంకా ఇక్కడ అన్ని పనులు పూర్తి అయిపోయాయని నేను అనట్లేదు. కాంపౌండ్ వాళ్ళ విషయం కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మనం ఈ వచ్చే ఎన్ఆర్ఈజీఎస్ పేరు మారింది, పివిజి రామ్జీ ప్రోగ్రాంలో అవకాశం ఉంటే శాంక్షన్ చేయమని కలెక్టర్ గారిని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రాక్కి ఆనుకోనున్న మన స్కూల్ కనుక తప్పకుండా శాంక్షన్ లో బాధ్యత పడతానని కూడా ఇవాళ మీ అందరికీ మాటిస్తూ, FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.